नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. लोकनेते कंदी श्रीनिवास रेड्डी हे नेहमीच लोकांच्या संपर्कात असतात. चाहते आणि नागरिकांच्या आगमनाने प्रजासेवा भवन दुमदुमले होते. बोट टीआरएस मध्ये समोर आलेला अंतरसंघर्ष. माजी खासदार नागेश आणि आमदार राठोड यांच्यात युद्ध. बासर येथील कंदी श्रीनिवास रेड्डी यांची विशेष पूजा. सरस्वती मातेच्या समोर मुलीची अक्षर अभ्यास. आजच्या सविस्तर बातम्या. लोकसेवक निस्वार्थ सेवक भाजप नेते कंदी श्रीनिवास रेड्डी नेहमी लोकांच्या संपर्कात असतात. ते आदिलाबाद जिल्हा केंद्रातील कैलासनगर येथे नुकत्याच स्थापन झालेल्या प्रजासेवा भवनात उपलब्ध आहेत आणि तेथे येणाऱ्या लोकांना ते भावनेने भेटत आहेत. प्रत्येकांचे मनापासून स्वागत केले जाते आणि त्यांच्या कार्यालयात आमंत्रित केले जाते. त्यांच्या त्रासाबद्दल विचारणे आणि संकटात असलेल्यांना मदतीचा हात देणे हे ते करतात. ते दुर्दैवीचे अश्रू पुसत आहे. त्यांच्या समस्या सोडवण्यासाठी ते सर्वतोपरी प्रयत्न करत आहे. शेकडो लोकांच्या नियमित येण्याने प्रजासेवा भवन गजबजून जात आहे आणि नियमित अन्नदानाचा कार्यक्रमही सुरू आहे. आदिलाबाद जिल्ह्यातील बोथ मतदारसंघात सत्ताधारी टीआरएस पक्षात अंतर्गत मतभेद आहेत. स्थानिक आमदार राठोड बापूराव आणि माजी खासदार गोडम नागेश यांच्यातील वर्गयुद्ध अधिक तीव्र होत आहे. नागेशचा वाढदिवस साजरा करताना नागेशचा वर्गमित्र राठोड बापूराव याने केलेल्या कटेमुळे खळबळ उडाली आहे. त्यांना प्रतिउत्तर म्हणून बापूरावांच्या अनुयायांच्या आव्हानाची सोशल मीडियावर चर्चा रंगली आणि बोथ यांचे राजकारण पुन्हा एकदा तापले. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే బోత్ గులాబీ దళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ నగేష్లకు ఏమాత్రం పసగడం లేదు.
నువ్వా నేనా అనే రీతిలో ఇరువురు నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఇందుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, క్యాడర్ను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి పట్టు తప్పుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే బలమైన వర్గమున్న మాజీ ఎంపీ నగేష్ మరింత పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో స్థానికేతరుడైన రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. నియోజకవర్గ ప్రజలు ఆయనను స్వాగతించి ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి 2018లోనూ విజయం అందించారు. ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గ నాయకులు క్యాడర్ను పట్టించుకోకపోవడం, సమన్వయం లేకపోవడంతో రోజురోజుకు దూరం పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోనూ ఆయనకు సరైన సంబంధాలు, సమన్వయం లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ బలం పుంజుకుని రాబోయే సాధారణ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. రాథోడ్ బాపురావు స్థానికంగా ఉండకుండా ఆదిలాబాద్లో నివాసం ఉండడం, వారానికి 1-2 సార్లు సెగ్మెంట్కు రావడం, అది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వంటి పలు కారణాలతో క్యాడర్ పట్టు తప్పుతోంది. మండలానికి ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త వారిని పార్టీలో చేర్పించి బలోపేతం చేయడంలో సఫలీకృతం కాలేకపోతున్నారన్న చర్చ క్యాడర్లో ఉంది. అటు బోత్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గూడెం నగేష్ బోత్ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన 2014లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలవగా 2019లో పరాజయం పాలయ్యారు. ఆయనకు బోత్ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండగా మొదటి నుంచి పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. తాజాగా మరింత పట్టు పెంచుకునేందుకు మాజీ ఎంపీ నగేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే పట్టు కోసం పావులు కదుపుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సొంత పార్టీలోనే 2 గ్రూపులతో బోత్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరుగుతోంది. ఎమ్మెల్యే బాపురావుకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, నగేష్ ను ఊళ్లలో తిరగనివ్వబోమంటూ మండలాల కన్వీనర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీపీ తుల శ్రీనివాస్తోనూ బాపురావుకు కొంతకాలంగా పడటం లేదు. సొనాలను మండలంగా మార్చాలనే వ్యవహారంలో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. బోత్ మండలం సొనాలను మండలంగా రూపాంతరం చేస్తే కలిగే ప్రయోజనాలపై బోత్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు. సొనాల మండల ఆవశ్యకతపై, అక్కడున్న పరిస్థితులు, వనరులపై వివరించి నివేదిక సైతం అందజేశారు. అయితే ఎమ్మెల్యే బాపురావు జోక్యం చేసుకుని అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి వీరు పూర్తిగా దూరమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నగేష్ బర్త్డే వేడుకలను ఎంపీపీ దగ్గరుండి జరిపించటం, వేదిక సాక్షిగా ఎమ్మెల్యే బాపురావుపై వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుని బోత్ రాజకీయ రచ్చ మరోసారి చర్చకు దారితీసింది. भाजप नेते कंदिश्निवास रेड्डी यांनी निर्मल जिल्ह्यातील प्रसिद्ध देवस्थान बासर सरस्वती अम्मावारी मंदिरात विशेष पूजा केली. त्यांनी कुटुंबासह देवीची पूजा केली. कंदिश्निवास रेड्डी यांनी सांगितले की आई बासरला भेट देऊन खूप आनंद झाला. यमुनाय नमः सरस्वत्यै नमः सरस्वत्यै नमो नमः नमोस्तुते विनाशाय पुण्यकल्याणमुक्तिदा వినాయక ప్రియానిత్యంతాంచ స్వస్తి పిల్లల చేత మళ్ళీ ఒకసారి పలకాపల మీద పసుపు వేయించండి. సరస్వతి అమ్మవారికి రాజాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదేవై ప్రదేహి మే నమస్యామి విద్యా శ్రద్ధా మేధా యశేశ్వరి. అందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి
వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి సార్ ఎవరెవరు పెద్ద వాళ్ళు మీరు కూడా బాబు చాలు కదా చాలు కదా జ్ఞాన సరస్వతి అమ్మవారు సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తిని సందర్శించుకోవడం జరిగింది ఈరోజు బాసరలో మా పాప అక్షరాభ్యాసం సందర్భంగా. ఈ పరిసరాలని చూస్తే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధి జెడ్పీటీసీ శ్రీ రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి బాసరను మంచి మార్గంలో అభివృద్ధి చేస్తున్నారు. అండ్ అమ్మవారిని సందర్శించుకోవడం, ఇక్కడ మా కుటుంబ సభ్యులతో సహా సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఒడిలో ఏదైతే అమ్మ న్యూస్ ఛానల్స్ వారు ఎండి గారు మన కంది శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కూతురికి అక్షరాభ్యాసం చేయించారు. చాలా ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్. అటువంటి పుణ్యక్షేత్రమైన బాసరలో అక్షరాభ్యాసం చేయించారు కాబట్టి అలా కూతురికి మంచి చదువుతో ఉన్నత शिखराనికి వెళ్ళాలి. पांढरे सोने शेतकरी पांढरे होणार आहे. आदिलाबाद मार्केट यार्डात कापसाची खरेदी होत आहे. आठवडाभरानंतरही बाजारात अल्प प्रमाणात कापूस आला आणि व्यापाऱ्यांच्या जादूने कापसाचे भाव दिवसेंदिवस घसरत आहेत. ओलावाच्या नावाखाली जोरदार पीक आल्याने शेतकरी पीक विकण्यात स्वार्थ दाखवत आहे. 14 ऑक्टोबर रोजी ज्या दिवशी खरेदी सुरू झाली 8,300 रुपये किंमत आता दिवसापर्यंत घसरत आहे. या महिन्याच्या 22 तारखेपर्यंत ते 7,800 रुपयांवर पोहोचणार असून या आठवड्यात सुमारे 500 रुपयांची घसरण झाल्याने शेतकरी अधिक चिंतेत झाला आहे. दरवर्षी दिवाळी सजवावा लागणारा कापूस बाजार यावेळी उजळून निघणार आहे. या अवकाळी पावसाचा उत्पन्नावर गंभीर परिणाम होत असून शेतकरी बुडत आहे. आदिलाबाद मार्केट यार्डात सुरुवातीपासून केवळ 773 क्विंटल कापसाची खरेदी झाल्याने अधिकाऱ्यांचे म्हणणे आहे. पूर्वी पहिल्या दिवशी 10,000 क्विंटल ते 15,000 क्विंटल कापसाची काढणी होत आहे. मात्र यावेळी उलट 1,000 क्विंटलचा टप्पा ओलांडला नसल्याची स्थिती समजू शकते. दिवाळी सणानंतर कापूस खरेदीला काहीसा वेळ येण्याची शक्यता आहे. दरम्यान सणाच्या पार्श्वभूमीवर मार्केट यार्डला 2 दिवस सुट्टी जाहीर करण्यात आली होती. राइट निकालो. दिवाळीच्या सणाच्या पूर्वसंध्येला अनेक आदिवासींची घरे अंधाराने भरलेली असतात. बिले न भरल्याने ट्रान्स अधिकाऱ्यांनी बराच वेळ वीज पुरवठा बंद केला असून आता सर्वजण अंधारात सण साजरा करण्याच्या विवणेत आहे.
आदिलाबाद ग्रामीण मंडळांतर्गत असलेल्या चिंचधरी गावात अनेक घरांची वीज खंडित झाली आहे। त्यामुळे दंडारी सण कसा साजरा करायचा या चिंतेने सर्वांना संतापले आहे। लाखो रुपयाची थकबाकी असलेले उद्योग, बडे व्यापार व दुकान दुकाने मालकांना सोडून निरपराध आदिवासांचे खलाखीचे जीवन जगत असल्याचा प्रकार उघडकीस येत आहे। त्यांच्यात रस का दाखवत आहे असा सवाल ते करत आहे। त्यांना बिल भरण्यासाठी थोडा वेळ द्यावा आणि वीज पुरवठा बंद करून त्यांना अंधारात टाकणे योग्य नाही अशा अधिकाऱ्यांच्या वर्तनावर संताप व्यक्त केला आहे। మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు కరెంటు ఇబ్బంది ఉంది, కానీ ఇంక మనకు దీపావళి పండుగ కూడా ఉంది, కానీ ఇప్పుడు మనకు చాలా చీకటిలో బాధపడుతున్నాం। కానీ ఇంకా ఇంతవరకు మాకు ఎవరు కరెంటు కోసం మేము తనలాడతాం, కానీ మాకు కరెంట్ వస్తలేదు। దాదాపు ఒక 4-5 రోజులు అవుతున్నది కాబట్టి ఇంకా కరెంట్ కూడా మాకు వస్తలేదు। పండుగ అప్పుడు మనకు కట్ చేసి కలెక్టర్ మేడం గారికి మేము దృష్టికి తీసుకుపోతున్నాం। కాబట్టి మేము ఆదివాసులము, మేము ప్రతి పండుగకి గ్రాండ్గా చేపిస్తాము, కానీ మాకు సడన్గా ఇప్పుడు దీపావళి చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్లో అయితే మాకు కరెంట్ లేదు, కట్ చేసిండ్రు। దీపావళి గ్రాండ్గా చేస్తాం, ఇంత చీకట్లో ఎట్లా చేస్తారు? మాకు కరెంట్ రావాలని కలెక్టర్ మేడంకి కోరుతున్నాము। దీపావళి పండుగ మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము। ఈ టైంలో గతంలో ఎప్పుడు రాంది ఇప్పుడు సడన్గా వచ్చి 20,000 25,000 కరెంట్ బిల్ కట్టడానికి కష్టం అవుతున్నది, అందుకని కట్టమంటే కరెంట్ తీసేశారు। పండగ టైంలో తీయడం చాలా బాధాకరమైన విషయం। కలెక్టర్ మేడం దీన్ని స్పందించి రేపటికల్లా కరెంట్ వచ్చేలా చూడాలని కలెక్టర్ మేడంని కోరుతున్నాను। మా ఆదివాసీ సంస్కృతి దండరి ఈ సమయంకి కరెంటు మొన్న నుంచి లేదు, అందుకు మినిమము కట్ చేస్తే చేయండి, కానీ పండుగ తర్వాతనే చేయండి, కానీ పండుగ చూసి కట్ చేసుడు కరెంటులకు చాలా ఇబ్బంది। మా దేవుని దయ వలన మీరు తప్పకుండా ఇవాళ కరెంటు ఇవ్వాలని మేము ग्राम प्रजలు कोरुతున్నాము। बाजारपेठेत दिवाळीची गर्दी, फटाक्यांच्या दणदणाट व्हावा अशी या उत्सवाची कला हरवत आहे। कोणतेही कपड्याचे दुकान खरेदीशिवाय विकणार आहे। यंदाच्या पिकांचे अपेक्षेप्रमाणे उत्पादन मिळाले नाही। अवकाळी पावसाने पिके खराब केली असून शेतकऱ्यांच्या हातात खायला काहीच नाही। याचा परिणाम व्यापारी क्षेत्रावर झाला आहे। विशेषतः सणासुदीच्या दिवशी गजबजलेल्या आदिलाबादची बाजारपेठ थकलेली दिसते। व्यावसायिक दुकाने, पूजा साहित्याची दुकाने कोणत्याही आवाजाशिवाय, गर्दीशिवाय दिसत आहे। फुले व दिवे विक्रेते वगळता कुठेही गर्दी नाही।
అంబేద్కర్ చౌక్లో పూల దుకాణంకి వచ్చినాము. ఇక్కడ ఈ సంవత్సరం పూలు కూడా రేట్ తక్కువనే ఉన్నది, 40 రూపాయలు. మళ్ళీ పటాకాలు కూడా అట్లనే. కానీ సీజన్ లేకపోవడం వలన కొద్దిగా కష్టం, డబ్బులకు కష్టమవుతున్నది. మళ్ళా పటాకాలు కూడా తక్కువ ఎక్కువ ఉన్న పండుగ చేయబట్టి పిల్లలని సంతోషం పెట్టడానికి కొనుక్కోవాల్సి వస్తున్నది. ఈసారి దీపావళి మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. 3-4 ఏళ్ళు అయింది మనం దీపావళి చేసుకొని, అంటే ఇంత ఉత్సాహంగా. కరోనా వల్ల చాలా నష్టపోయినాం. ఆ తర్వాత మన పండుగలు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రము మార్కెట్ ఫుల్గా పువ్వులు అన్నీ మంచిగా ఉన్నాయి. కొంచెం రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువ తక్కువ అయినప్పటికీ ఇక్కడ పూల రేట్లు ఓకే, కానీ మిగతా విషయాల్లో మాత్రం అన్నీ కూడా రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఏదైనప్పటికీ మనకు పండుగ వాతావరణము ఇంట్లో కానీ బయట కానీ జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈసారి అయితే కొంచెం మంచిగానే जरुपुకుంటున్నాం. माजी खासदार राठोड रमेश यांनी मुनगोड पोटनिवडणुकीचा भाग म्हणून आमदार उमेदवार कोमटिरेड्डी राजगोपाल रेड्डी यांच्या स्मरणार्थ प्रचार केला. 15व्या दिवशी त्यांनी नारायणपूर मंडळातील अनेक गावांचा दौरा करून निवडणूक मंडळाचे प्रभारी म्हणून प्रसार केला. केंद्र सरकारच्या योजना समजावून सांगत पुढे गेले. कमळ स्मरणार्थ भाजपच्या उमेदवाराला प्रचंड बहुमताने विजयी करण्याचे आवाहन त्यांनी केले. या कार्यक्रमात निर्मल जिल्हा खानापूर मतदारसंघाचे भाजप नेते, आदिवासी मोर्चा राज्य कार्यकारिणी सदस्य, पेंभी जीपीटीसी भुव्या, जानकी रमेश, बूथ अध्यक्ष व कार्यकर्ते सहभागी झाले होते. दिवाळी सणाच्या पार्श्वभूमीवर आदिवासी गोंड दरवर्षी उटनूर मंडळात दंडारी घुसारी उत्सव साजरी करतात. मोतीरामगुडा, हिरापूर, जे फेद्दासुद्दागुडा, चिन्नसुद्दागुडा, देवगुडा, कोलामगुडा, सालेवाडा बी या गावांना भेटी देऊन घुसाडी देवतांची विशेष पूजा करण्यात आली. आमदार अजमीरा रेखाश्याम नाईक यांच्या हस्ते उत्सव समिती सदस्यांना 10,000 रुपयांचा धनादेश देण्यात आला. त्यांनी गावातील ज्येष्ठांना आदिवासींची संस्कृती आणि परंपरा भावी पिढ्यांपर्यंत पोहोचवण्यासाठी कठोर परिश्रम घेण्याचे सांगितले. या कार्यक्रमात मंडळाचे नेते, लोकप्रतिनिधी आदी सहभागी झाले होते. ఆంధ్రప్రదేశ్ లో మరి మనకి ఎవరు గుర్తించలేదు. ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి డెవలప్ చేయడము,
దాంతో పాటు మన సాంప్రదాయాన్ని కాపాడడానికి మరి ఈ రోజు ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో టెంపుల్స్ కి గుళ్ళకి డబ్బులు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, మరి ఈ రోజు మీ దగ్గర లాస్ట్ టైం మీరు మీటింగ్ లో వచ్చినప్పుడు ఈ రోడ్ ఒకటి కావాలని మీరు అడగడం జరిగింది. ఆల్రెడీ ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. కాకపోతే టెండర్ ప్రాసెస్ లో మరి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన మినిస్టర్ గారు మరి మేము అలాగే మా मुख्यमंत्री गाరు కూడా శాంక్షన్ చేశారు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. लोकनेते कंदी श्रीनिवास रेड्डी हे नेहमीच लोकांच्या संपर्कात असतात. चाहते आणि नागरिकांच्या आगमनाने प्रजासेवा भवन दुमदुमले होते. बोट TRS मध्ये समोर आलेला अंतरसंघर्ष, माजी खासदार नागेश आणि आमदार राठोड यांच्यात युद्ध. बासर येथील कंदी श्रीनिवास रेड्डी यांची विशेष पूजा, सरस्वती मातेच्या समोर मुलीची अक्षर अभ्यास. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.